నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ త్రిపాఠి సూచనలు. జగన్పల్లి మండలం సికింద్రాపూర్ గ్రామంలో వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. మాస్ కాపీయింగ్ అవాంఛనీయ ఘటనలు లేకుండా నేటితో ముగిసిన ఇంటర్ పరీక్షలు. పెద్దమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి. జగన్పల్లి మండలం సికింద్రాపూర్లో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం కన్నుల పండగగా చేపట్టగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సకుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అనంతరం గర్భగుడిలో రంగనాయక స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. అనంతరం కుటుంబ సమేతంగా అన్నప్రసాదం స్వీకరించారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేను డప్పు వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. పలువురు గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి ఆలయ నిర్మాణ విషయమై విన్నవించగా తప్పకుండా తన వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ నిర్మాణంతో పాటు గ్రామంలోని పలు సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల వరకే పార్టీలు అని గెలిచిన తర్వాత అభివృద్ధి పరమావధని పేర్కొన్నారు. రాజకీయ భేషజాలకు పోకుండా గ్రామస్తులు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కారం చూపిస్తానని సూచించారు. వందల సంవత్సరాల టెంపుల్ అని చెప్తా ఉన్నారు. రంగనాయక స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోని ఈ గ్రామం అందరు కూడా సుఖశాంతులతోని పాడి పంటలతోని ఆయుష ఆరోగ్యాలతోని మరి ఉండి మీరంతా మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఎదగాలని చెప్పి ఆ భగవంతుడు మీకు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ టెంపుల్ అభివృద్ధి గురించి మాట్లాడారు. మరి మీకు అందరు కూడా తెలుసు 20% కాంట్రిబ్యూషన్ లో అది కామన్ గుడ్ ఫండ్ కింద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కొన్ని టెంపుల్స్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మన నియోజకవర్గంలోనే దగ్గర ఒక 50 టెంపుల్ వరకు మనం ఆల్రెడీ కాంట్రిబ్యూషన్స్ కట్టి మరి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. మరి ఇది కొంచెం పెద్ద ఎస్టిమేషన్ అంటా ఉన్నారు. ఒక 20-25 లక్షలు మేము కడతాం, మాకు ₹1 అయినా పర్వాలేదు, ఇక్కడ పెద్ద ఎత్తున మేము టెంపుల్ నిర్మించుకుంటామని చెప్పి గ్రామస్తులు చెప్పినప్పుడు ఒక విధంగా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా మనకు దేవుని దయతోనే మనం ఇలా ఆనందంగా ఉన్నాం కాబట్టి మరి ఉత్తర ద్వారం ఉంది ఇక్కడ, మరి ఊరికి కూడా పైభాగంలో ఉంది. మా ఊరికి చాలా మంచిది అని వాళ్ళు మరి అభిమానంతో చేసినటువంటి సందర్భంలో మరి మీకు అందరు కూడా మీరు మరి ఒక సొసైటీ ఫామ్ చేసుకుని ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని మరి మీ కాంట్రిబ్యూషన్ దాంట్లో కట్టి మనం ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి అయితే పంపిద్దాం. పంపించిన తర్వాత మీరు ఒకసారి రండి, మీ గ్రామ పెద్దలందరూ, నేను కూడా వస్తాను. మరి మన ఎండోమెంట్ మినిస్టర్ గారు మరి మా సోదరి మని కొండా సురేఖ గారి దగ్గరికి మంత్రివర్గం దగ్గర పోయి మనం అది శాంక్షన్ చేయించుకుందామని చెప్పి తమ వంతు సహకారంగా 3% ఈ టెంపుల్ యొక్క నిర్మాణంలో పాలు పంచుకుంటానని చెప్పి టెంపుల్ నిర్మాణం జరిగేటట్టు చూద్దామని చెప్పి మీ దగ్గర చెప్తా ఉన్నాను. సక్సెస్ఫుల్ ఉంది. మరి దానికి కాంపౌండ్ వాల్ ఏదని చెప్తా ఉన్నాను. తప్పకుండా ఆ కాంపౌండ్ వాల్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేద్దాం. వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, జిల్లాలో గ్యాస్ కొరత ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో వంట గ్యాస్ డిమాండ్, సరఫరా తీరుతెన్నుల గురించి ఈ సమావేశంలో సమీక్షించారు. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, 33 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతుందని, శుక్రవారం నాటికి 10,850 సిలిండర్లు జిల్లాలో గృహ అవసరాల కోసం పంపిణీ నిమిత్తం అందుబాటులో ఉన్నాయని, వీటికి అదనంగా మరో 5,875 సిలిండర్లు జిల్లాకు రానున్నాయని పౌర సరఫరా శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సిలిండర్ బుక్ చేసిన వారికి 3 నుంచి 4 రోజుల వ్యవధిలో గృహ అవసరాల సిలిండర్లు పంపిణీ చేయబడుతున్నాయని తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలోని జమా మసీదులో గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవత్రి అనిల్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ రియాజ్, జావీద్, అఫ్సర్ అజీజ్, మర్కజ్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మజారుద్దీన్, ఉపాధ్యక్షుడు రియాజ్, కార్యదర్శి అక్బర్, కోశాధికారి జెర్సీ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి.
పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మాస్ కాపీయింగ్ చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తును నియమించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు పూర్తయినట్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించి డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని 31 టిఫిన్ సెంటర్లలో మరియు హోటళ్లలో విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించి అక్రమంగా వాడుతున్న 68 డొమెస్టిక్ సిలిండర్లను గుర్తించి వాటిని సీజ్ చేశారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలలో డొమెస్టిక్ సిలిండర్లు వాడితే సహించమని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించడం జరిగిందని అధికారులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో పెద్దమ్మ ఆలయ నూతన నిర్మాణ పనులను హంపి పీఠాధిపతి విద్యారణ్య స్వామి ముదిరా సంఘం సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ నిర్మాణంలో హంపి పీఠాధిపతి విద్యారణ్య స్వామీజీ పలు సూచనలు చేశారు. అనంతరం పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులను ఆశీర్వదించారు. ఆలయ ప్రారంభోత్సవానికి తప్పకుండా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరా సంఘం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. 14వ తేదీ నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 నుండి 12:30 వరకు పరీక్షలు సాగుతాయని పేర్కొన్నారు. ఆర్మూర్ మండలంలో 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని 106 మంది ఇన్విజిలేటర్లు నియమించామని మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం పేర్కొన్నారు. పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో 1895 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, పరీక్షా కేంద్రాల్లో వైద్య సదుపాయాలు, కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావద్దని, తల్లిదండ్రులు పిల్లలను సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులకు పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ నిర్మాణ పనులు కొనసాగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు రమేష్, కిషన్లు మాట్లాడుతూ తమ నివాస గృహాల పక్కనే సెల్లార్ నిర్మాణం జరుగుతుంటే గతంలో కోర్టును ఆశ్రయిస్తే కోర్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆర్డర్లు జారీ చేయటం జరిగిందని, దాంతో మున్సిపల్ అధికారులు సెల్లార్ను పూర్తిగా మొరం వేయించి లాక్ చేశారని, కానీ ఎన్నికల సమయంలో యజమాని మళ్లీ సెల్లార్ను తిరిగి ప్రారంభించి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, దీనిపై మున్సిపల్ అధికారులకు, టౌన్ ప్లానింగ్ అధికారులకు సమాచారం ఇచ్చినా, రాతపూర్వకంగా వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని, అక్రమంగా నిర్మిస్తున్న సెల్లార్ నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేయాలని కోరారు. లేదంటే జిల్లా కలెక్టర్కు కాలనీవాసులతో వెళ్లి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పక్కన కత్రాజీ రాజేందర్ అది సెల్లార్ ఇల్లీగల్ గా ఓపెన్ చేశాడు. ఇంతకుముందే అధికారులు దాన్ని శైలజ మేడం మూసేసింది. మరి ఓపెన్ ఎలక్షన్ అప్పుడు ఓపెన్ చేసారు. మరలా హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది ఇల్లీగల్ అని. మరి మూసివేయాలని మాకు కూడా భయం వేస్తుంది. బిల్డింగ్ క్రాక్స్ వస్తాయి భయం. దాని గురించి అధికారులు చర్య తీసుకోవాలని కోరుచున్నాము. వెంకటేశ్వర కాలనీ నా ఇల్లు ఉంది. అదే దాని పక్కనటువంటి కత్రాజీ రాజేందర్ గారు సెల్లర్ దవ్వడం మొదలు పెట్టారు. ఇదే సెల్లర్ విషయమై 2019లో అప్పటిన్నటువంటి అధికారులకు కంప్లైంట్ చేసి పట్టించుకోకపోవడం వల్ల హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ హైకోర్టు నుంచి మనకు నోటీస్ వచ్చింది. ఇప్పుడే మున్సిపాలిటీ అధికారులు అది సెల్లర్ క్లోజ్ చేశారు. తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి దాని మీద తీయలేదు. ఇప్పుడు ఏం చేశారంటే మొన్న ఎలక్షన్ సమయంలో మళ్ళీ తిరిగి తోడడం ప్రారంభించాడు. నేను కంప్లైంట్ చేశాను. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కానీ దాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ తిరిగి మొత్తం రాత్రి ఖాళీ చేసి పెట్టేశారు. కాబట్టి దానివల్ల మా ఇళ్లకు కొంచెం క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది, ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకోవడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని పద్మశాలి సంఘం 6వ తరఫా అభివృద్ధికి ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవత్రి రాజశేఖర్ 10,000 రూపాయలను సంఘం అధ్యక్షులు ఆత్మచరణ్ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ బీసీ రాజ్యాధికార దిశగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. పద్మశాలీలు రాజకీయంగా మరింత ఎదగాలని, రాజకీయాల్లో ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు రామచందర్, 6వ తరఫా సభ్యులు తదితరులు ఉన్నారు. మంచి పండితుడు, అలాగే సమాజానికి ఉపయోగకరమైనటువంటి చాలా పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ మధ్యన జరిగినటువంటి తరఫా ఎన్నికల్లో తను విజయం సాధించిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క ప్రేమపూర్వకంగా మా నాన్నగారికి సంబంధించి ఈ కాలనీ డెవలప్మెంట్ వరకు కానీ, లేదంటే హౌసింగ్ బోర్డు ఏరియా మన పద్మశాలి సంఘ భవనాన్ని కానీ, లేదంటే ఇతర ఏదైనా డెవలప్మెంట్ కోసం పనికి వస్తాయని చెప్పి 10,000 రూపాయలు అన్న ద్వారా మన పద్మశాలి సంఘం 6వ తరఫకు ఇవ్వడం జరిగింది. చిన్న సహాయం అయినా కానీ మన యొక్క
బీసీ కులానికి అలాగే పద్మశాలకు అందరికి కూడా చేదోడు వాదోడుగా తప్పకుండా ఉంటాం. రాబోయే కాలంలో కూడా అణగారిన వర్గాలు కాకుండా ఖచ్చితంగా మనం ఎంతనో మనకంతా అధికారంలో వాటా కావాల్సిందిగా ప్రతి ఒక్కరు ఆలోచన అదే. అధికారం అనేది కంపల్సరీగా ముందుకు తీసుకురావడానికి ఒక మంచి వజ్రాయుధంగా పనిచేస్తుంది. కాబట్టి ఏదైనా గానీ చిన్నగా నుంచే స్టార్ట్ అవుతుంది మనది. కానీ తప్పకుండా ఏదో ఒక రోజు గొప్పగా పద్మశాలి సంఘాలు గానీ బీసీలు గానీ అందరూ కూడా ముందుకు రావాల్సిన తరుణం ఏర్పడ్డది. కాబట్టి మా యొక్క ఐకమత్యం ప్రపంచానికి మళ్లీ మంచిగా చాటి చెప్పాలని అన్నగారు చెప్పారు. అలాగే పద్మశాలి సంఘాల మిత్రులు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఫ్యూచర్ లో కూడా సమాజానికి పనికొచ్చే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నన్ను ఆలోచింపజేసే విధంగా మాట్లాడారు. కాబట్టి వీరందరి తరఫు నుంచి మా నాన్నగారి తరఫు నుంచి హౌసింగ్ బోర్డు లో ఉన్నటువంటి మా ఇల్లు అలాగే మా నాన్నగారు చేసినటువంటి సేవ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఉడత భక్తిగా చిన్న సహాయాన్ని అందించిన అన్నగారు వచ్చినందుకు థ్యాంక్ యూ. మా మామగారు వచ్చినందుకు థ్యాంక్ యూ. జగరన్పల్లి మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలో వెంకటేశ్వర గంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర గంగా గోదాదేవి కళ్యాణం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి వేద మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం నిర్వహించగా పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు హాజరయ్యారు. సికింద్రాపూర్ గ్రామంలో విశేషంగా ఈ రోజు అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవము జరుపుకోవడం జరిగినది. విశేషంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆలయం ఇది. ఇక్కడ రంగనాయక స్వామి స్వయంగా వెలిసినటువంటి ఆలయము. ఇక్కడ ప్రతి సంవత్సరము ఉగాదికి విశేషంగా ఊరంతా పండగ చేసుకొని విశేషంగా వంటలు చేసుకొని ఆ యొక్క స్వామివారికి ఉగాది ఉత్సవాలు జరుపుకుంటాం. ఇక్కడ ఈ సంవత్సరము ఈ ఆలయ అభివృద్ధి కోసమని విశేషంగా ఎమ్మెల్యే గారిని ఆహ్వానం చేసి చుట్టుపక్కల మాదాపూర్ గాని, కేశపల్లి గాని, సికింద్రాపూర్ గ్రామస్తులంతా వచ్చి ఆ యొక్క రంగనాయక స్వామి కళ్యాణంలో పాల్గొని ఈ రోజు విశేషంగా కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా విజయవంతం చేసి ఆ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే యొక్క సంకల్పంతో మంటపము, విశేషంగా గాలి గోపురము, ధ్వజ ప్రతిష్టాపన ఇవంతా ముందరి కాలాల్లో నిర్మించుకోవాలని వాళ్ళు నిశ్చయించుకోవడం జరిగినది. దానికి ఎమ్మెల్యే గారు అయినటువంటి భూపతి రెడ్డి గారు సహాయ సహకారాలు చేస్తామని మాట ఇవ్వడం జరిగినది. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుపుకొని స్వామి కృపకు పాత్రులై అందరూ కూడా ఆ స్వామివారికి అనుగ్రహానికి పాత్రులైనారు. భీమ్గల్ పట్టణంలో శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులు తాము పాఠశాలలో గడిపిన క్షణాలను ఇతర విద్యార్థులతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే తమ నృత్యాలతో అలరించారు. వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాఠశాల అధ్యక్షుడు డాక్టర్ బసంత్ రెడ్డి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని, చదువు సంస్కారంతో పాటు సామాజిక సేవ కూడా అలవాటు చేసుకోవాలని, విద్యార్థులు ఈ పాఠశాలలో నేర్చుకున్న క్రమశిక్షణను, సంస్కారాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించి ఉన్నత స్థానంలో స్థిరపడాలని, చదువుకున్న పాఠశాలను, విద్యను నేర్పిన గురువులను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోకూడదని, శిశు మందిర్లో చదివిన ప్రతి విద్యార్థి సమాజానికి కావలసిన సహాయం చేయాలని, దేశ సేవకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ప్రతి ఒక్కరూ సామాజిక సేవ కూడా చేయాలని అన్నారు. మీ బాల్య జ్ఞాపకాలు కూడా ఎప్పటికీ మనసులో ఉండాలి. పాఠశాల పట్ల, మీ కుటుంబం పట్ల, సమాజం పట్ల పూర్తి ప్రేమతోని సరైన పద్ధతిలో మీరు భవిష్యత్తులో ముందుకుపోవాలని ఆశిస్తున్నాం. ఈ పరితరగతి పరీక్షల ఫలితాల్లో ఎవరు ర్యాంకు ఏమిటనేది ముఖ్యం కాదు. భవిష్యత్తులో మీరు చక్కని మార్గంలో ప్రయాణించి దేశానికి, సమాజానికి సరైన సేవ చేస్తారని ఆశిస్తూ మీ అందరి భవిష్యత్తుకు చక్కగా ఏర్పాటు ఆశిస్తూ నేను దేవుడు ప్రార్థిస్తున్నాను. ఈ పాఠశాల వెళ్ళిన తర్వాత కాలేజీ వాతావరణం, కాలేజీ చదివే వాళ్ళకి వాతావరణం అది వేరే రకంగా ఉంటుంది.
ఆ వాతావరణంలో జాగ్రత్తగా ప్రతి అడుగు చిన్న వయస్సు ఒక రకమైన జీవితంలో మలుపు తిరిగే వయసు కాబట్టి వయసులో మంచి కాలని ఎన్నుకొని పైకి పోవాలని ఆశిస్తూ సెలవు. కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 8 గంటల పని దినాన్ని యథావిధంగా కొనసాగించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జాతీయ కమిటీ పిలుపు మేరకు మార్చి 16న జిల్లా కేంద్రాల్లో మార్చి 23వ తేదీన సెంట్రల్ లేబర్ కమిషనరేట్ వద్ద ధర్నా పోస్టర్లను 13 మార్చి తేదీన తొర్లికొండలో ఆవిష్కరించి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దాసు కార్మికులకు పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2016లో వచ్చింది. ఇప్పటికి కూడా మోడీ గారు అమలు చేయడం లేదు. అట్లాగే దేశంలో సుమారు 50 కోట్ల మంది కార్మికులుంటే కేవలం 7 కోట్ల మందికి మాత్రమే పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలు ఉన్నాయి. మిగతా కార్మికులందరికీ ఎలాంటి చట్టాలు లేక చాలా నానా ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసమే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, అట్లాగే సంఘాలు పెట్టుకునేటువంటి హక్కులు లేకుండా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా యూనియన్ల లేకుండా ప్రశ్నార్థకం చేస్తూ ఉన్నారు. వీటన్నిటి విషయాల మీద ఈ 16 తారీఖు నాడు కలెక్టరేట్ల వద్ద, అదేవిధంగా 23 తారీఖు నాడు హైదరాబాద్లోని సెంట్రల్ లేబర్ కమిషనర్ వద్ద కార్యక్రమం ధర్నా ప్రోగ్రాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా. జగన్పల్లి మండలంలో కొలిప్యాక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్ఫూర్తి సొసైటీ ఆర్మూర్ ఆధ్వర్యంలో పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా స్ఫూర్తి సొసైటీ సభ్యులు లింబాద్రి మరియు రాసా ఆనంద్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేసి పరీక్షల్లో ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతకరమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని అన్నారు. మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సొసైటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు సత్యం, లక్ష్మీనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. మాగ్లూరు మండలంలోని మదన్పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ రాస లావణ్య, ఉప సర్పంచ్ మహేష్ ఆధ్వర్యంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్మశాన వాటిక వద్ద సర్పంచ్ లావణ్య, ఉప సర్పంచ్ మహేష్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, శ్మశాన వాటిక వద్ద సీసీ రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా నూతన రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. ఆలూరు మండలం గుత్పా గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నారాయణ మృతి చెందగా మృతికి కారణం గ్రామానికి చెందిన మహేందర్ అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మహేందర్ వద్ద అఖిల్ హోమ్స్లో పనిచేస్తున్న నారాయణ వద్ద నుండి 2.5 ఎకరాల భూమిని తన పేరు మీదుగా మార్చుకున్నారని ఆరోపించారు. మృతుడికి ఆస్తిపాస్తులు లేవని, మృతుడికి చెందిన భూమిని ఇవ్వాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయగా మాగ్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమస్యను శాంతియుతంగా పరిశీలించుకోవాలని గ్రామస్తులకు విన్నవించారు. గ్రామ అభివృద్ధి కమిటీ, వివిధ సంఘాల నాయకులు సమస్యలు శాంతియుతంగా పరిశీలించుకోవాలంటూ తీర్మానం చేశారు. దీంతో అంత్యక్రియలు సజావుగా కొనసాగాయి. సేవింగ్ అకౌంట్ లో నారాయణ అకౌంట్ నుంచి 1,31,00,000 చిల్లర ట్రాన్సాక్షన్ జరిగింది. నాతో చెప్పింది ఆల్రెడీ. బ్యాంకు నిబంధనల ప్రకారం ఒక మనిషి ఒక సంవత్సరానికి 22 లక్షలు మించి వాడొద్దు. అయితే ఈయనకు ఐటీ వల్ల ఇబ్బంది అయింది. పోలీస్ స్టేషన్ కో ఐటీ వాళ్ళ రూల్స్ ప్రకారం ఎక్కడికి తీసుకున్నాం నాకు కరెక్ట్ తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇదంతా నా మీదకి వస్తుందని చెప్పేసి ఈ 2 నెలల కిందటనే ఇదంతా వెలుగులోకి వచ్చిన తర్వాత ఏదైతే మహేందర్ ఉన్నాడో అతను నిర్మాణ ప్రదేశాలు తీసుకుని ఒక వైట్ పేపర్ మీద సంతకం తీసుకుని, ఎందుకంటే ఇక్కడ నుంచి నీకు నాకు సంబంధం లేదని. అప్పటి నుంచి మానసిక ఒత్తిడికి గురై మాత్రమే ఇతను చనిపోయినగా మేము భావిస్తున్నాం. అయితే ఇలా భూమి మాత్రం వాళ్ళ అమ్మ పేరు మీద నుంచి మహేంద్ర వాళ్ళ ఫ్రెండ్కి వేయించిండు. అది ఎందుకు వేయించడం అంటే మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అడుగుతుండు. అదంతా డ్రాష్, అది ఏం లేదు. సాలరీ ఇలా భూమి మాత్రం ఇస్తే చాలు, ఇలాంటి మాకు నష్టపరిహారం అవసరం ఏం లేదు. దయచేసి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. దీంట్లో ప్రభుత్వ పెద్దలు, ఎస్ఐ గారు, అందరూ మీడియా మిత్రులు దయచేసి సహకరించాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ త్రిపాఠి సూచనలు. జగన్పల్లి మండలం సికింద్రాపూర్ గ్రామంలో వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవంలో పాల్గొని
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. మాస్ కాపీయింగ్ అవాంఛనీయ ఘటనలు లేకుండా నేటితో ముగిసిన ఇంటర్ పరీక్షలు. పెద్దమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.